హాయ్ అండి. వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇంకా మార్నింగే లేచిన వెంటనే బ్రష్ అయితే చేసేసుకొని ఇంకా కిందకొచ్చి ఇల్లు గుమ్మలు శుభ్రంగా అయితే తుడిచేసుకున్నానండి. ఎక్కడెక్కడ సామాన్లన్నీ సర్దేసుకొని ఇంకా పాలైతే మరగబెట్టి టీ పెట్టుకున్నాను. అత్తయ్య, మావయ్య, మా హస్బెండ్, మరిదిగారు అలానే మా బాబుతో సహా అందరూ అయితే బటన్ రోజు అయితే కోయడానికి వెళ్ళారనమాట. చిన్న గులాబీలు ఉంటాయి కదా, అవి వాటిని బటన్ రోజెస్ అంటారు. ఇప్పుడైతే కొంచెం పూలు ఎక్కువ వస్తున్నాయండి. ఒక నలుగురు ఐదుగురు మనుషులు ఉంటేనే కానీ తొందరగా అవ్వట్లేదు అనమాట. ఇప్పుడు ఇంకా టైం అయితే 7:30 అయిందండి. ఇంకా నేను టీ అయితే తాగేసి అత్తయ్య ఆవులకి కూల్ కాసేసి అన్నం వార్చేసి అయితే వెళ్ళారనమాట. పొయ్యి ఆరిపోయింది గాలికి. మళ్ళీ పొయ్యి అయితే వెలిగించి పప్పు వేసి పప్పు ఉడికిన తర్వాత వంకాయ పప్పు వండేసానండి. ఇంకా చింతపండు పులుసు ఇవన్నీ వేసేసిన తర్వాత పప్పు కూడా వేసేసి శుభ్రంగా అయితే మరుగుతుంది. ఈ లోపైతే పొయ్యి దగ్గర శుభ్రంగా తుడిచేసుకుంటున్నాను. ఉల్లిపాయల కోసం తొక్కలు అవి ఉంటాయి కదా, ఇవంతా అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా అలానే సైడ్లో గిన్నెలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ కూరలు అయితే అయిపోయింది అనుకోండి వండడం, తర్వాత కూర్చొని గిన్నెలు అయితే తోముకోవచ్చు. ఇంకా బకెట్లో ఉన్న నీళ్లు కొన్ని నీళ్ళు అవి ఉంటాయి కదా, అవన్నీ అయితే తీసేసి శుభ్రంగా బకెట్లో అయితే కడిగేసి ఆ పక్కనైతే పెట్టేశాను. ఇంకా బంగాళదుంప ఫ్రై కోసం అయితే బంగాళదుంపలు లోపల గ్యాస్ పైన ఉడకబెట్టేశానండి. ఇంకా అది కూడా లైట్గా ఫ్రై కింద చేసేస్తానమాట. ఇలా పప్పు వంకాయలోకి ఏదైనా ఫ్రైస్ ఉంటే బాగుంటుంది కదా, ఎప్పుడు అప్పుడాలే కాకుండా అని చెప్పి బంగాళదుంపలు ఉన్నాయండి. ఇంకా అవి అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. బంగాళదుంపలు ఉడికినాయి కాబట్టి తొందరగా ఫ్రై అయితే ఉడికిపోతుంది. ఇంకా ఉప్పు వేసేసి మగ్గించేసిన తర్వాత ఇంకా కొన్ని పాలైతే ఉన్నాయి. ఇంక ఈ గ్యాప్లో కొంచెం టీ అయితే పెట్టుకుంటున్నా. ఎప్పుడు మార్నింగ్ తాగిన తర్వాత మధ్యలో ఎప్పుడైనా 11:30 ఆ టైం మళ్ళీ టీ అయితే తాగుతానండి. ఈ మధ్య పాలైతే ఉండట్లేదనమాట. ఇంకా ఫైనల్గా వంట అయితే అయిపోయిందండి. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.